వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరెంటు కోతలపై నిరసిస్తూ సబ్స్టేషన్లో గ్రామస్తుల ధర్నా. శాసన మండలిలో రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక కామెంట్స్. కరెంటు కోతలపై నిరసిస్తూ సబ్స్టేషన్లో గ్రామస్తులు ధర్నాకు దిగారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి సబ్స్టేషన్లో గ్రామస్తులు ధర్నా చేయడం మొదలుపెట్టారు. తమ సబ్స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు సబ్స్టేషన్ కోసం 20 సంవత్సరాల క్రితం భూమి ఇవ్వగా ఇప్పుడు వేరే గ్రామాల కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని, వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ప్రముఖ సింగర్, రైటర్ గోరటి వెంకన్న గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, కవితలతో జనంలో చిత్తనేను నింపిన వారిలో ఒకరు గోరటి వెంకన్న. అందుకే ఆయన త్యాగాన్ని, పోరాట ప్రతిమను గుర్తించి గత బీఆర్ఎస్ సర్కార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శాసనమండలిలో కూడా బడ్జెట్ చర్చ జరుగుతోంది. దీనిపై గోరటి వెంకన్న మాట్లాడుతూ అంతకుముందు తన పద్యాలు, కవితలతో ప్రభుత్వంపై రెచ్చిపోయారు. ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సూచనలు చేస్తా అన్నారు. ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల మూడు వారిపాయ్ తేమ వండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి, తరి పొలము దగ్గింది, బెరి కలము మిగిలింది, సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరపనాటు కుంటె వరుపైనాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటే కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస పోయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే. ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి మనతో కలిసి పనిచేసినాడు. అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కస్తుంది కాదు. గలగల గల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపినని రాసినాను నేను. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ పార్టీదే. మనమే సింగిల్గా అధికారంలోకి వస్తాం. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలానే సిరి సంపదలు ఉన్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను సభ్య సమాజానికి తెలిపేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు కొనసాగి శనివారం ముగిసింది. ఈ ముగింపు సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగింది. చూసారుగా బిబ్బాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.